అబ్రాడ్‌లో మాస్టర్స్ చేస్తే చాలు అక్కడే ఏదో ఒక జాబ్ ఆటోమేటిక్‌గా దొరికేస్తుంది అనుకుంటున్నారా? అబ్రాడ్‌లో దొరక్కపోయినా ఇండియాలో జాబ్ పక్కా అనుకునే వాళ్ళకి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే రియాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. దానికన్నా ముందు మీరు ఎవరైనా అబ్రాడ్ ప్లానింగ్‌లో ఉంటే యూఆర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్, వీసా అప్డేట్స్, టిప్స్ ఇలాంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. వీటన్నిటికీ బదులుగా మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్‌లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టగానే మీరు యూజ్ చేయొచ్చు. ఇక టాపిక్‌లోకి వెళ్తే అబ్రాడ్‌లో జాబ్ దొరకడం అంత ఈజీ కాదు. టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోర్స్ సెర్చ్ చేసుకునేటప్పుడు ఇండస్ట్రీ డిమాండ్ ఉన్న కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెసిషన్ లో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లేకుండా జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అలానే వీసా రూల్స్, వర్క్ పర్మిట్స్ కూడా జాబ్ దొరకడానికి మేజర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. మాస్టర్స్ అవగానే ఆటోమేటిక్ గా జాబ్ వచ్చేస్తుంది అనడం మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ప్రిపరేషన్ అండ్ ఎఫర్ట్స్ బట్టి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్, అబ్రాడ్ లో జాబ్ దొరకకపోయినా ఇండియాలో దొరుకుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇండియాలో కాంపిటీషన్ అబ్రాడ్ లో కంటే ట్రిపుల్ ఉంది. జాబ్ అవైలబిలిటీ, స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్ అండ్ లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ డిగ్రీతో మీకు జాబ్ అయితే రాదు. కంపెనీ స్కిల్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని జాబ్స్ వస్తాయి. అసలు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలన్నా అంటే ఫస్ట్ కోడింగ్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ పైన ఫోకస్ చేయాలి. ఇంటర్న్షిప్ అండ్ లైవ్ ప్రాజెక్ట్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయాలి. ఇదే మీకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ చేస్తుంది. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్, అల్యుమినై గ్రూప్స్ అండ్ కెరియర్ ఫేర్స్ లో యాక్టివ్ గా ఉండండి. ఎప్పటికప్పుడు జాబ్ మార్కెట్ గురించి రీసెర్చ్ చేసి కరెంట్ డిమాండ్ ని అర్థం చేసుకోండి. కెరియర్ సపోర్ట్ సర్వీసెస్ వాళ్ళ గైడెన్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా దొరకచ్చు. ఇంటర్వ్యూకి ప్రాపర్ గా ప్రిపేర్ అయి వెళ్ళండి. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వండి. ఇవన్నీ మీరు ఫాలో చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. మీకోసం నేను, నా టీం బాగా రీసెర్చ్ చేసి అబ్రాడ్ లో కంట్రీని బట్టి డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి ఇవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఆ డాక్యుమెంట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే అబ్రాడ్ రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. ఇప్పటికీ మేము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. కొంచెం ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆన్లో పెట్టుకుంటే టైం టు టైం అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్ గా మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.